Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు తూప్రాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశపు మొట్టమొదటి మహిళ గాంధీజ్యోతి సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. మరి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని, మరి అలాగే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ మహనీయులు సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలను కూడా ప్రతి గ్రామంలో మరి అలాగే ట్యాంక్ బండ్ పైన కానీ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సావిత్రిబాయి పూలే గారికి మరోసారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. బాబు చిన్న ఒక్క నిమిషం పైకి రావాలి సార్, ఒక్క నిమిషం ఈ ఫోటో దిగా, ఒక్క నిమిషం ఈ ఫోటో ఒకటికి ఫోటోది ఆగే. 194వ జయంతి సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ భారతదేశంలో ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి విద్య పట్ల మహిళలు విద్య పట్ల చాలా ఆసక్తి చూపించాలని చెప్పేసి ఈ మహిళలను అన్ని రంగాల్లో ఒక సమున్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారురాలు వారు. అలాగే వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం నిజంగా స్వాగతించదగ్గది. ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం శుభదినం. ఈ శుభదిన సందర్భంగా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్యాపరంగా అలాగే వివిధ రంగాల్లో అనేక సామాజిక వర్గాల్లో కూడా చైతన్యం తీసుకొచ్చినటువంటి చైతన్య స్ఫూర్తి నింపినటువంటి మహిళా ఉపాధ్యాయురాలు వారు. మహిళలకు అంటే బాలికలకు కూడా విద్య సమస్థాయిలో అందించాలనేటువంటి మంచి నిర్ణయం తీసుకుని ఆనాటి నుంచి కూడా అమలు చేస్తూ ఈ రోజు నాడు వారి పేరు మీద జ్యోతిరావు పూలే పేరు మీద అనేక పాఠశాలలు ప్రభుత్వ పరంగా నెలకొల్పి ఈ రోజు నాడు విద్యను బాలికలకు అందజేయడం చాలా గర్వించదగ్గది. దీన్ని స్వాగతిస్తూ మరోసారి సావిత్రిబాయి పూలే యొక్క 194వ జయంతి సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి రాజు గారు, అలాగే గడ్డం ప్రశాంత్ గారు, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చిన్ని మల్లికార్జున గారు, బాలయ్య గారు, అలాగే మచ్చ యాదగిరి గారు, నాగరాజ్ గౌడ్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు.